సింగపూర్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఇవాల్టి నుంచి ఈ నెల 16 వరకు సీఎం సింగపూర్ పర్యటన కొనసాగనుంది. సీఎంతో పాటు మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు సింగపూర్కు వెళ్లనున్నారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో వరుస భేటీలు, సమావేశాల్లో సీఎం పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, అలాగే అమరావతి నిర్మాణ పురోగతిపై బాబు చర్చించనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఇవాల్టి నుంచి ఈ నెల 16 వరకు సీఎం సింగపూర్ పర్యటన కొనసాగనుంది. సీఎంతో పాటు మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు సింగపూర్ కు వెళ్లనున్నారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో వరుస భేటీలు, సమావేశాలలో సీఎం పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, అమరావతి నిర్మాణ పురోగతిపై చర్చించనున్నారు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే జలధార జలహారతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ పనుల్లో భాగంగా గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఉపాధి నిధులను పూర్తిగా వినియోగించుకునేలా పనులు చేపట్టాలన్నారు. కాలువలు, కరకట్టలు పటిష్టపరచాలని సీఎం సూచించారు. నీటి ప్రవాహాలకు ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని చెప్పారు. చిన్న చెరువుల ద్వారా సాగుకు నీరందించడంతో పాటు భూగర్భ జల మట్టాలను పెంచవచ్చన్నారు. ఈ నెలాఖరులోగా జలధార జలహారతి పనులు పూర్తి చేయాలని సూచించారు.